కొందరికి తల్లి ఒక్కరితే ఉంది, కొందరికి చిన్న భార్య, చిన్న పిల్లడు. శ్రీనగర్ లోని మంచి అపాయింట్మెంట్ లో ఉండే, అదే జనరల్ ఆఫీసర్ కింద ఉండే కదా, అక్కడ పోయిన సోల్జర్స్ అందరికి వచ్చి రీట్ లేయింగ్ అవుతుంది సార్. అంటే వాళ్ళు ఇళ్ళకి పంపించాం, కాఫీన్లో పెడతాం, పేరు రాస్తాం, దాని మీద నేషనల్ ఫ్లాగ్ సెల్యూట్ కొట్టడానికి వస్తాం కదా, వచ్చే పేరు చదువుతాం. నా పిల్లల కన్నా తక్కువ వయసు వాళ్ళు. కొందరికి పెళ్లిళ్ళు కాలేదు, కొందరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొందరికి తల్లి ఒక్కరితే ఉంది, కొందరికి చిన్న భార్య, చిన్న పిల్లడు. అలాగా వారానికి రోజులకి అలాగా చేస్తుంటే ఆ రీతి పెట్టినప్పుడు ఆ సీను అంటే తలుచుకోలేం. ఆ బాధ పోయాడు కదా పిల్లడు, మన దేశం వాడు. ఆ పోయిన ఆ వాల్యూని దేశం రికగ్నైజ్ చేస్తుందా లేదా, వెనకాతల వాడు ముసలి తల్లి, భార్య, పిల్లలు సురక్షితంగా ఉంటారు లేదా, ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది సార్. బాధ అంటే చెప్పలేని బాధ. నా పిల్లలు ఫౌజ్ లో ఉన్నారు కదా, అదే వయసు. అంటే వాళ్ళందరూ తన సొంత పిల్లల్లా ఫీలింగ్ అయిపోతాను. రీతి పెట్టినప్పుడు అయ్యో నా పిల్లడా. నేషనల్ దేశం అంటే కూడా అది ఒక పెద్ద ఇదండి. అనేది ఇక్కడ కొట్టుకు చేస్తూ ఉంటాం అన్ని విషయాల్లోని.